అందరూ ఓంకారం చెప్పండి. మీరు ఇది అన్మ్యూట్ చేసుకొని ఓంకారం చెప్పండి తర్వాత. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓంకారం కోసం ఇంకొక డీప్ బ్రెత్ ఇన్. నెమ్మదిగా ఓకే చెప్తున్నాయి. వశిష్ఠుడికి రాముడికి మధ్య సంవాదం జరుగుతుంటది. స్టోరీస్ నడుస్తున్నాయి. ఏం స్టోరీ నడుస్తుంది? రాక్షసులు తర్వాత వాళ్ళందరూ 10 మంది పుత్రులు వాళ్ళు ఆ సంకల్పంతో బ్రహ్మలుగా పుడతారు. అక్కడ వరకు చెప్తున్నాను. సో అదే చెప్తున్నాడు వశిష్ఠుడు. ఇంకా ఇవన్నీ ఒకటే చైతన్యం నుంచి పుట్టినవి. అన్నీ ఒకే చైతన్యం నుంచి పుట్టింది. అదే చైతన్యము శరీరంతో కనిపించింది అనుకోండి, దాన్నే జీవుడు అంటున్నాం. మళ్ళీ మన మనస్సు మన కర్మ రెండు వేరు కావు. రెండు చైతన్యంలో జరిగే ఒక చలనము. మనసు కర్మ రెండు మన చైతన్యంలో జరిగితే ప్రతి కర్మకు దాని ఫలితం తప్పకుండా వస్తుంది. మనసు ఆగిపోయింది అనుకోండి, మనసే లేదు, కర్మ కూడా ఉండదు. సో మనసు లేని వాళ్ళకి, ఇప్పుడు గురువు గారు లాంటి వాళ్ళకి కర్మలు ఏమి ఉండవు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి మనసే ఉండదు. మనసు ఉండదంటే ఫీలింగ్స్ మేబీ ఎవ్రీథింగ్ యూనిక్ ఉంటుంది వాళ్ళకి. సో మనసు పూర్తిగా లయమైపోయింది అనుకోండి, చైతన్యం అనేది. సో మనసు ఆగిపోతే కర్మ ఆగిపోతుంది. మనసు పూర్తిగా లయమైతే అప్పుడు మనకు వచ్చేది మోక్షమే. తర్వాత నిజానికి ఇక్కడ కర్త చేసేవాడు లేడు. కర్మ అంటే మనకు చైతన్యంలో ఉన్న శక్తి కొంచెం కదలిక మాత్రం. మనసే గ్రహణము, మన గ్రహించేదే చలనము. ఇవన్నీ చెప్తున్నా అనమాట. మనసు ఏదో ఆలోచిస్తే శరీరాలు ఇంద్రియాలు అన్ని కలిసి దాన్ని చేయాలని ప్రయత్నిస్తుంటాయి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఇవన్నీ కర్మ, ఇవన్నీ పేరు మాత్రమే. మీకు ఫస్ట్ రోజే చెప్పిన ఇవన్నీ చైతన్యం యొక్క వివిధ రూపాలు. అంతే అజ్ఞానం వల్ల మనం ఇవన్నిటిని వివిధ మనసు అనుకుంటాము, అదే అనుకుంటాం, అదే చైతన్యం. అజ్ఞానం వల్ల చైతన్యం ఏం చేస్తుంది? తన నిజ స్వరూపాన్ని కోల్పోతుంది. కోల్పోయి ఇట్లా అన్ని కనిపిస్తూ ఉంటాయి. అదే విభేదం. ఇదే గందరగోళానికి కారణం. మనసు ఏంది, బుద్ధి ఏంది, అహంకారం ఏంది, ఇవన్నీ అంటే మనకు అజ్ఞానం ఉండడం వలన ఈ విభేదం అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, అది మనస్సు. విచారించేది ఉంది, జడ్జిమెంట్ చేస్తుంది, అది బుద్ధి. సో ఈ వ్యక్తి నేను అనుకుంటే, ఇది నేను అనుకుంటే అది అహంకారం. సో ఇవే మనం అవన్నీ మనము దాంట్లో హ్యాపీనెస్ ప్రోగ్రాంలో నేర్చుకున్నాం. ఏది మనసు, ఏది బుద్ధి, ఏది అహంకారం, ఇవన్నీ మనం డీట్ కదా. సో ఏదైతే విచారిస్తుందో, నేను విచారించే శక్తి బుద్ధికే ఉంటుంది. నేను వ్యక్తిని అనుకుంటే అహంకారం. ఆలోచనలు కనుక స్ట్రాంగ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, అవి వాసనలుగా అయిపోతాయి. వాటినే సంస్కారాలు అంటాము, వాసనలు అంటాము. సో ఇదంతా, ఈ విభేదం అంతా అజ్ఞానం వల్ల. సో ఈ విభేదం పోవాలంటే మనసులో మనం ఇవన్నీ విభేదాలు సృష్టించుకున్నామంటే అది అజ్ఞానం. సో ఇవన్నీ పోవాలంటే జ్ఞానం ఉండాలి. సో ఇంద్రియాలు ఎందుకు? మనలో ఉన్న ఇంద్రియాలన్నీ భోగాలను అనుభవించడానికి ఉపయోగపడతాయి. నిజమేందో అబద్ధమైందో తెలియట్లేదు. అబద్ధాన్ని కూడా నిజం అనుకుంటున్నాం, అదే మాయ. సో మనం కనుక ఈ అనంతంలో లీనం అయిపోయినాం అనుకోండి, లయం అయిపోయినాం అనుకోండి, అదే మోక్షం. అంతే. నేను బంధించబడ్డాను అనుకోవడం బంధము, నేను స్వేచ్ఛగా అనుకోవడం స్వేచ్ఛ. అంతే. ఇంకా ఇక్కడ మన మనసు ఎట్లా ఊహించుకుంటే అట్లా. తర్వాత ఇంకా ఇక్కడ చెప్తా ఉన్నాడు మన ఎవరంటే వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తూనే ఉంటాడు. ఏదంటే చైతన్యము, మనసు, బంధము, మోక్షము, ఇవన్నీ
అజ్ఞానం వల్ల వచ్చే భ్రమ అన్న విషయము బోధిస్తున్నాడు అనమాట. సో అట్లనే దీంట్లో చెప్తారు అనమాట. ఇది ఈ ఆకాశం అనేది 3 రకాలుగా ఉంటది. ఒకటి అనంతమైన చైతన్య ఆకాశం, ఇంకొకటి విభజిత చైతన్య ఆకాశం, ఇంకొకటి భౌతిక ఆకాశం. ఈ 3 అనంత చైతన్య ఆకాశం ఏంటంటే ఇది అన్నింటిలో ఉంటది, లోపల బయట అన్నింటిలో ఉంటది. ఇదే శుద్ధ చైతన్యం. ఇదన్నీ నిజాన్ని ప్రతిదాన్ని సాక్షిగా గమనిస్తా ఉంటది ఈ మనలో ఉన్న అనంత చైతన్యం. దెన్ ఈ విభజిత మనసు స్థాయిలో ఉండేది విభజిత చైతన్యం. సో ఇది ఏంటంటే కాలంలో విభజనలను సృష్టిస్తుంది, అన్ని జీవుల్లో వ్యాపించి ఉంటది, అన్ని జీవుల మేలు కోరుకొని ఉంటది అని చెప్తున్నారు. ఈ మనసు స్థాయిలో అట్లా ఉంటది. దెన్ భౌతిక ఆకాశం అంటే గాలి అగ్ని వంటి అన్ని భౌతిక తత్వాలు ఉంటాయి. సో అన్ని మనసు ఎలా పుట్టిందో తెలియదు కానీ బట్ ఎట్లయినా కాన్షియస్ నుంచే, మన మనసు అనేది మన కాన్షియస్ నుంచే పుట్టారు. మనసు అంటే ఆలోచన, ఆలోచన ఎక్కడ పుడుతుంది? మన కాన్షియస్నెస్ నుంచి, మన చైతన్యం నుంచి. సో దాన్ని మనం మోక్షం వైపుకు మళ్లించాలి. శుద్ధమైన మనసు అంటే అసలు ఏమి దానికి వాసనలు అనేటివి ఉండవు. దానికి ఆత్మజ్ఞానం, శుద్ధమైన మనసుకి ఆత్మజ్ఞానంతో నిండి ఉంటది, ఏం వాసనలు ఉండవు అనమాట. సో మొత్తం విశ్వం అంతా మన లోపలనే ఉంది. బంధము మోక్షము అన్న భావనలన్నీ మన లోపలనే ఉంటాయి. సో ఒక చిన్న కథ చెప్తుంటారు అనమాట. ఏంటంటే ఒక పెద్ద అడవి ఉంది. సో అది ఎంత పెద్దది అంటే పెద్దది అని చెప్తుంది. పెద్దది ఎంత అంటే ఒక అణువు లోపల ఆకాశం లాగా. సో ఒక అడవిలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అతనికి 1000 చేతులు కాళ్ళు ఉన్నాయి. ఎప్పుడు భయంతో అశాంతిగా ఉంటాడు, ఎప్పుడు భయంతో ఉంటాడు, అశాంతిగా ఉంటాడు. దెన్ మళ్ళీ అతను తన్ను తానే కొట్టుకుంటూ భయంతో పరిగెత్తుతున్నాడు. ఒక మనిషి గురించి చెప్తున్నారు అది. సో ఎవ్వరు లేని చోట కూడా భయపడి ఏడుస్తాడు. ఒక్కొక్కసారి బావిలో పడతాడు, మళ్ళీ బయటకు వచ్చి తనని తానే కొట్టుకుంటాడు. మరొకసారి అడవిలోకి, ఇంకొకసారి అరటి తోటలోకి పరిగెత్తాడు. అసలు భయానికి అసలు కారణం ఏం లేకపోయినా అతని భయం ఆగదు. సో అతన్ని కొంచెం సేపు ఆపినాం అనుకోండి, మనం శత్రువులాగా భావించి తిప్పుతాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు. తర్వాత అతడు తన శరీరాన్ని వదిలేస్తాడు. సో ఇట్లా వెంటనే ఇంకొక వ్యక్తి అలాగే భయంగా పరిగెత్తుతూ కనిపిస్తాడు. కొందరు చెప్పిన మాట వింటారు, మళ్ళీ కొంతమంది ఏమో విని తమ పాత జీవనాన్ని వదిలి జ్ఞానాన్ని పొందుతారు. కొందరు పట్టించుకోరు, కొందరు అవమానించబడతారు, ఇంకొందరు భావి నుంచి బయటకు రావడానికి నిరాకరిస్తారు. సో ఇదంతా చెప్తున్నాడు అనమాట. చెప్పి మొత్తానికి దాని సారాంశం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం కూడా అట్లాంటి అడవి లాంటిదే. ఇక్కడ ఎవ్వరికి శాశ్వతమైన విశ్రాంతి దొరకదు. అట్లా పరిగెత్తుతూనే ఉంటాం, బావిలోకి పరిగెడతాం, అంధకారంలోకి పరిగెడతాం, జ్ఞానంలోకి వస్తాం. సో మన జీవన విధానం ఏదైనా సరే ఇక్కడ దొరికేది అశాంతి మాత్రమే ఉంటుంది. ఇవన్నీ అజ్ఞానము భ్రమ వల్లనే జరుగుతాయి. ఇలాంటి జీవితం మనము రోజు చూస్తూనే ఉంటాం. లైక్ కొంతమంది ఈ అజ్ఞానం నుంచి బయటపడడానికి ఒప్పుకుంటారు. ఇప్పుడు అందబావి నుంచి బయటకు రావడానికి నిరాకరిస్తున్నారంటే అజ్ఞానం నుంచి బయటకు రావడానికి నిరాకరిస్తున్నారని. సో ఇదంతా మన అజ్ఞానం వల్లనే అని చెప్తున్నాడు అనమాట. సో ఇది వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తున్నాడు. ఏమని అంటే ఈ చైతన్యము మనసు 3 రకాల ఆకాశాలు, మనము చిదాకాశము, చిత్తాకాశము, దెన్ భూతాకాశము, ఇవన్నీ మనకు గురుదేవ్ చెప్పినారు. సో ఇందులో కొంచెం డిఫరెంట్ గా చెప్తుంది. సో మళ్ళీ వశిష్ఠ మహర్షి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, రాముడికి చెప్తూనే ఉన్నాడు. సో ఈ కథలో చెప్పిన అడవి, ఆ వ్యక్తి ఏది దూరంలో లేరు, అవన్నీ ఒక కథ చెప్పి దాన్ని అదే ప్రపంచం దాని గురించి వివరిస్తున్నారు అనమాట. ఏంటంటే ఈ అడవి, ఆ వ్యక్తి అనేది ప్రపంచము. ఈ కథల వెలుగులోకి వచ్చినాడు అన్నాం అంటే అది మనం ఎంక్వైరీ చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు మనలో పుట్టిన జ్ఞానం ఆ వెలుగు అన్నమాట. ఆ జ్ఞానాన్ని కొందరు అంగీకరిస్తారు, వాళ్ళని జ్ఞానులు అంటారు. కొందరు తిరస్కరిస్తారు, వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉంటారు జీవితంలో. 1000 చేతులు ఉన్న వ్యక్తి అని చెప్పినారు. 1000 చేతులు ఉంటాయి అంటే మనకు అనేక ఆలోచనలు, మనకు రూపాలు కలిగిన మనసు మనది. అన్ని 1000 రకాల ఆలోచనలు, 1000 రకాల రూపాలు అన్ని చేస్తాం. ఇవన్నీ మన మనసు. ఈ మనసు ఏంటంటే తన వాసన వల్ల తన్ని తాను కొట్టుకుంటుంది అని అన్నాం. అంటే
తన వాసన వల్ల తన్ని తానే శిక్షించుకుంటది. తనకున్న ఈ ఆలోచన వల్లే తన్ని తాను శిక్షించుంటది. ఈ లోకంలో అశాంతిగా పరిగెత్తుతా ఉంటది, అటు తిరుగుతుంటది. సో ఈ కథలో మనం అందభావి అని చెప్పింది. అందభావి అంటే నరకం. అర అరటి తోట అన్నం అది స్వర్గం. ముళ్ళులతో నిండిన అడవి అంటే భార్య, పిల్లలు, సంపద, కోరికలు, సంసారము ఇవన్నీ కూడా ఒక ముళ్ళులతో నిండిన బావి అంతే. కొన్నిసార్లు మనసు ఏంటంటే కొన్నిసార్లు నరకంలోకి పోతుంది, కొన్నిసార్లు స్వర్గంలోకి పోతుంది, కొన్నిసార్లు మానవ లోకంలో తిరుగుతుంటాయి. దాని ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంటది. మనం ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుగు వచ్చింది అనుకోండి, ఈ అజ్ఞానం మనసు దాన్ని శత్రువులాగా భావిస్తుంది. ఇప్పుడు మనని కొంతమంది చూస్తారు ఎట్లా అంటే ఇక వీళ్ళకి ఇదో పిచ్చి అన్నట్టు. ఇక మనని అలా ఎందుకంటే అజ్ఞానంలో కూరుకొని పోయి ఉన్నారు, జ్ఞానం వాల్యూ తెలియదు. సో మనల్ని ఒక పిచ్చి లాగానే చూస్తారు, ఒక శత్రువు లాగానే భావిస్తుంటారు. సో ఈ మనసు ఎప్పుడు అది ఏడుస్తుంది, బాధపడుతుంది, గందరగోళంలో పడుతుంది. కొన్నిసార్లు సరిగ్గా అర్థం కాకుండానే భోగాలన్నింటినీ వదిలేస్తుంది. అలాంటి త్యాగం కూడా మనకు బాధకే కారణం అవుతుంది. కానీ మనసు సరిగ్గా విచారించి మనం ఎంక్వైరీ చేసి నేనెవరు అన్నది అప్పుడు జ్ఞానం పుడుతుంది. జ్ఞానం పుట్టి మనకు అప్పుడు వైరాగ్యం అనేది వచ్చింది అనుకోండి, అది పరమ ఆనందానికి దారి తీస్తుంది. సో అప్పుడు సో ఇవి చెప్తా ఉన్నాడు అనమాట. ఇదంతా అజ్ఞాన పాట. మనిషి తన ఇష్టంతోనే తనంతాను బాధించుకుంటాడు. అర్థం లేని భయంతో అటు ఇటు పరిగెత్తుతా ఉంటాడు. జ్ఞానం పొందిన వాడు ఏం చేస్తాడంటే ఇదంతా నిలుపుకొని ఒక ఎంక్వైరీ చేస్తే అతనికి దుఃఖం ఉండదు. ఈ నియంత్రణ లేని మనసే దుఃఖానికి మూలం. మనం ఎప్పుడైతే మనసును కంట్రోల్ పెట్టట్లేదు, అది మన దుఃఖానికి మూలం అన్నమాట. సో ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మశక్తి తప్ప ఏమి లేదు. కర్మ, కర్త, కార్యము ఇవన్నీ బ్రహ్మమే. పుట్టుక, మరణము, జీవితము ఇవన్నీ బ్రహ్మమే. సో ద్వైతం లేకపోతే మోహము, ఆశ, అద్వైతం ఉందనుకోండి ఏది ఉండదు. ద్వైతం ఉందనుకోండి మోహం వస్తుంది, ఆశ వస్తుంది, లోభం వస్తుంది, ఆసక్తి ఇవన్నీ. ఒకవేళ ద్వైతమే లేదనుకోండి మనకి ఇవేమి ఉండవు. సో బంధం లేకపోతే మోక్షం అన్నది కూడా వేరేగా ఉండదు. మోక్షమే, బంధం లేదంటే మోక్షం లభిస్తుంది అంతే మనకు. సో ఇవన్నీ చెప్తున్నా. వశిష్ఠుడు రాముడికి చెప్తా ఉన్నాడు, ఇంకా చెప్తున్న జ్ఞానాన్ని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ ఈ ప్రపంచం నిజంగా సృష్టించబడింది కాదు, ఇది ఒక ఆలోచన మాత్రమే. ఆలోచన వల్ల మనకు కనిపిస్తుంది ఒక బ్రహ్మ మాత్రమే అని ఇంకా కథ చెప్తా ఉంటాడు. ఇక చిన్న పిల్లవాడు ఆయన ఒక కథ చెప్పమని అడుగుతాడు అనమాట, నాకు ఒక కథ చెప్పు అని. దెన్ ఆమె చెప్తుంటది ఏంటంటే అక్కడ ఒక నగరం ఉంది, నగరం నిజంగా అసలు లేదు, మళ్ళా అట్లా చెప్తారు. అక్కడ 3 యువరాజులు ఉన్నారు, అందులో 2 పుట్టలేదు. సో 3వ వాడు ఇంకా గర్భంలోకి రాలేదు కూడా. సో వారు ప్రయాణం చేస్తాడు. 3 చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటారు, 2 లేవు అందులో. 3వది ఇంకా చెట్టు నాటబడలేదు. సో మళ్ళీ వాటి పండ్లు తిని ముందుకెళ్తారు. మళ్ళీ 3 నదుల దగ్గరికి వెళ్తారు, 2 ఎండిపోయి ఉంటావు. 3వ దానిలో నీళ్లు లేవు. సో ఇట్లా అందమైన మహల్లు చూస్తారు, బంగారు పాత్రలు చూస్తారు, 3 సన్యాసులను కలుస్తారు, అందులో 2కి శరీరం లేదు, 3వ వాడికి నోరు లేదు. సో ఆయ చెప్పి ఈ కథను వెనుక గుర్తుంచుకుంటే నువ్వు జ్ఞానవంతుడవు అని చెప్తుంది అనమాట, ఆయ చెప్తుంది. సో ఇది ఇక్కడ వశిష్ఠుడు రాముడికి చెప్పిన సత్యం ఏంటంటే ఈ కథ ఎంత అసత్యమో ఈ ప్రపంచం కూడా అంతే. అదెంత అసత్యము, అట్లాంటిది ఉంటుందా అసలు? ఒక కథ ఉంటుందా? అదెంత అసత్యమో ఈ ప్రపంచం అంతే. ప్రపంచం అనేది ఒక ఆలోచన మాత్రమే. ఇదంతా అనంత చైతన్యంలో సృష్టి అనే ఒక ఆలోచన పుట్టింది, అదే ప్రపంచంలాగా కనిపిస్తుంది. మనం చూస్తున్న వస్తువులన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్న చైతన్యంలో కలిగిన ఆలోచనలు మాత్రమే ఇవన్నీ. సో ఆలోచనల నిజమని భావించడం మన భ్రమ. ఇవన్నీ నిజం అనుకుంటే అది భ్రమ అనమాట. ఆ భ్రమను వదిలిస్తే మనకు ఆలోచన లేని స్థితి వస్తుంది. సో ఆ స్థితిలో మనకు శాంతి, నిశ్చలత్వము, సత్యంలో స్థిరత్వము ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ప్రపంచం నిజం కాదు, అదంతా మనసులో పుట్టిన ఆలోచన మాత్రమే. ఈ ఆలోచన కనుక మనం వదిలేసేస్తే మనకు ఈ ఆలోచనలు వదిలేస్తే మనకు శాంతి, సత్యము, స్వేచ్ఛ ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. సో
ఇంకా చెప్తా ఉన్నారన్నమాట. ఇంకా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సో ఒక జ్ఞానిలా కాకుండా ఒక మూఢుడే, ఒక మూఢుడు అంటే మూర్ఖుడు, ఒక మూర్ఖుడు మాత్రమే ఆలోచనలతోటి మోసపోతాడు. సో ఈ నశించిన ఆత్మను మూర్ఖుడు ఎట్లా ఆలోచిస్తాడంటే దాన్ని నశించేదిగా భావిస్తాడు. అట్లా భావించడం అనేది అజ్ఞానం. అహంకారం అనేది నిజంగా లేదు అసలు. అది ఆత్మను శరీరంతో కలిపి చూస్తే తప్పు భావన. మన ఆత్మను శరీరము, ఎప్పుడైతే శరీర భావన వచ్చింది అంటే మనకు అహంకారం వచ్చింది. కానీ నిజంగా ఉన్నది ఒక్కటే అయితే నిజంగా ఒక్కటే ఉంది. అదే ఆత్మతత్వం, అదే సంతోషం, అదే శాంతి. అదే ఇంకా అహంకారం ఎక్కడిది? అహంకారం అంటే మనము అది ఏమంటాం, మిరేజ్ అంటే ఏంటి? ఎండమావులలో నీళ్ళలాగా. సో అది ఎక్కడ ఉంది అని చెప్తుంది. తర్వాత ఇవన్నీ చెప్తున్నారు, వాసనలను వదిలేయండి ఇవన్నీ. ఇంకా వశిష్ఠ మహర్షి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో ఈ మనసు అనేది అనంత చైతన్యంలోనే పుట్టి తర్వాత తన సహజ స్వభావం వల్ల విస్తరిస్తూ ఉంటది. సో మనసు ఏంటంటే పొడవైన దాన్ని చిన్నదాన్ని పెద్దదిగా చూపిస్తుంది. తన దాన్ని అయితే సరే, మనకు వచ్చిన ఆలోచనలన్నీ ఇలా ఇప్పుడు మనకున్న స్టేట్ అంతా మన మనసుదే అంతే. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఈ స్టేట్ పోతుంది. స్టేట్ పోయి మనము ఆనందంలో, సంతోషంలో అట్లా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకా రాముడికి చెప్తా ఉన్నాడు. ఒక రాజు స్టోరీ చెప్తుంది ఇక్కడ. సో ఒక ఒక కథ చెప్తాడు. మళ్ళీ ఇలా కథలే ఉంటాయి, కథలు తప్ప ఇంకేం ఉండదు ఉత్పత్తి ప్రకరణంలో. సో నీకు ఈ మొత్తం ఈ మనసు యొక్క సత్యాన్ని వివరించడానికి నీకు కథ చెప్తాను. సో ఉత్తర పాండవ దేశంలో లవణుడు అనే ఒక రాజు ఉంటుండే. ఆ రాజు ధర్మవంతుడు, ధైర్యవంతుడు, దానశీలి, మంచి రాజు. సో శత్రువులు కూడా ఆయన యుద్ధం చేస్తే శత్రువులు పూర్తిగా ఓడిపోతారు. అతని పేరు వింటేనే భయపడతారు అనమాట. అంత గొప్ప రాజు. ఆ రాజు ఒకరోజు రాజసభకు వచ్చి రాజు సభకు వస్తాడు. వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడే ఒక మాంత్రికుడు అంటే తెలుసు కదా, మ్యాజిక్ చేసి ఆయన సభలోకి వస్తాడు. సో వచ్చి ఏమంటాడంటే, రాజా నీకు నేను ఒక అద్భుతం చూపిస్తా అని ఒక నెమలిక తీస్తాడు. నెమలికను తీసి ఇట్లా ఊపగానే రాజుకు ఒక అద్భుతమైన గుర్రం కనిపిస్తుంది అనమాట. ఒక మంచి గుర్రం కనిపిస్తుంది. సో నెమలిక ఆ గుర్రాన్ని రాజుకు బహుమతిగా ఇచ్చి ఏం చేస్తాడంటే, దీనిపై ఎక్కి ప్రపంచం అంతా తిరిగి రాపోండి అని చెప్తాడు అనమాట. సో రాజా గుర్రాన్ని చూసి కళ్ళు మూసుకొని కదలకుండా దాని మీద కూర్చోగానే సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. సో రాజు ఏం చేస్తాడంటే పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఎవరు రాజుని డిస్టర్బ్ చేయరు. సో ఇంకా వశిష్ఠ మహర్షి కంటిన్యూ చేస్తున్నాడు. కొంతసేపటి తర్వాత రాజు కళ్ళు తెరుస్తాడు. అకస్మాత్తుగా కళ్ళు తెరిచి భయంతో వణికిపోతాడు అనమాట. పడిపోతున్నట్టు అనిపిస్తే మంత్రులు వచ్చి అతన్ని పట్టుకుంటారు. రాజు భ్రమలో ఉన్నట్టు, మీరెవరు, నాతో ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు మంత్రులను. ఆయనకు మొత్తం కళ వచ్చేస్తుంది, మాయ గమ్ముకోపోతాడు. మంత్రులు చెప్తారు, మీరు మహాజ్ఞాని, శక్తివంతమైన రాజు, మీలాంటి వారికి ఇలా భ్రమ రావడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటారు. సో చిన్న చిన్న విషయాలను, భార్య, పిల్లలు, బంధాలు మొదలైన వాటికి అతిగా అంటుకున్న వారికి ఇలాంటి భ్రమలు వస్తుంటాయి. మీరెందుకు జ్ఞానం సాధన చేయని వారే మంత్రాలు, మందులు, మాయలకు వీటన్నిటికీ లోనవుతారు. సో మీలాంటి పరిపక్వమైన మనసున్న వాళ్ళకి ఇట్లా ఇది తగదు అని చెప్తాడని మంత్రం చెప్తుంటా. అది విన్న రాజు కొంతవరకు శాంతిస్తాడు. వెంటనే మాంత్రికుడిని చూసి, నాపై ఏం చేసావు, నన్ను మాయాజాలంలో జిక్కించినవు అని అంటాడు. సో జ్ఞానులు కూడా మాయ యొక్క ఆటకు లోనవుతారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటాడు అనమాట. సో ఆ రాజు తన అనుభవాన్ని వివరిస్తాడు. ఏమని అంటే, ఈ శరీరంలోనే ఉండి చాలా కొద్ది సమయంలో నేను ఎన్నో విచిత్ర అనుభవాలు పొందినా, నువ్వు ఇచ్చిన ఈ గుర్రం ఎక్కినాక నాకు వచ్చిన విచిత్రమైన అనుభవాలు అని చెప్పి చెప్తుంటాడు అనమాట. సో నువ్వు నెమలికలు ఊపగానే గుర్రం ఎక్కినట్టు అనిపించింది. సో వేటకి వెళ్ళినట్లు ఒక ఎడారిలోకి చేరినట్టు అనిపించింది నాకు. చేరగానే అక్కడ నీళ్లు లేవు, జీవులు లేవు, తీవ్రమైన చలి పెట్టినట్టు, తీవ్రమైన బాధ. సో రోజంతా అక్కడే గడిపేసిన నేను.
తర్వాత ఇంకొక ఎడారిలోకి చేరి సరే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా. అయితే చూడగానే గుర్రం పారిపోయింది. సో సూర్యుడు అస్తమించిండు. ఇంకా భయంతో నేను ఒక పొదలో దాక్కున్నా. ఆ రాత్రి మొత్తం ఒక ఆ ఆ యుగంలాగా గడిచింది. తెల్లారింది, సూర్యుడు ఉదయించిండు. కొద్దిసేపటికి ఆహారం పట్టుకొని ఒక నల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక అమ్మాయిని చూసిన నేను. చాలా నల్లటి వస్త్రాలు, ఆమె కూడా నల్లగా ఉంటది. సో ఆకలితోటి ఆమెను ఆహారం అడిగితే ఆమె పట్టించుకోలేదు. సో నేను వెంబడించిన ఆమెను. ఆకలి అవుతుంది ఇంకా ఆమెను చివరికి ఆమె చెప్పింది ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఆహారం ఇస్తాను. సో అప్పుడు అనుకున్నాడైతే ప్రాణం కాపాడుకోవడానికి ఇదే ముఖ్యమైనమని అంగీకరిస్తాడు. ఆమె ఆహారం ఇస్తుంది. సో తన తండ్రికి పరిచయం చేశారు. ఆ తండ్రి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. తర్వాత అతన్ని ఆ అక్కడ అతన్ని ఆమె ఈయన నా భర్త అని తండ్రికి పరిచయం చేస్తుంది. గౌరవంగా చూసిండ్రు కానీ సో అన్ని భయంకరమైన కథలన్నీ చెప్పిండ్రు. అవి నాకు మరింత భయాన్ని కలిగించినాయి. ఆ దారుణమైన అడవిలో అతడికి ఒక అమ్మాయితోటి వివాహం జరిగినట్టు అనిపించింది. ఆమెను పెళ్లి చేసేసుకున్నా అనుకుంటాడు. ఇదంతా కళ ఆయనకంతా. అదంతా చెప్తా ఉన్నది అనమాట. తర్వాత రాజుడు ఈ కథ అంతా వశిష్ఠుడు రాముడికి వివరిస్తున్నాడు. సో నేను ఆ క్రూర గిరిజనుల గుంపులో నేను కూడా ఒక సభ్యుడిగా మారిపోయినా. తర్వాత నాకు భార్య అనుకున్న ఆమెకు ఒక ఆడబిడ్డ పుట్టింది. అది ఇంకా బాధ అయింది నాకు. కొంతకాలానికి ఇంకా 3 పిల్లలు పుట్టిండ్రు. నేను, భార్య, పిల్లలు ఈ పూర్తిగా కుటుంబ బాధ్యతలతోటి నేను పూర్తిగా చిక్కుకుపోయినా. అంటే వాళ్ళని పోషించడానికి కట్టెలు కొడుతుంటే, రాత్రులు చెట్ల కింద పడుకుంటుంటే, చలికాలంలో పొదల చాటున దాక్కుంటుంటే, తర్వాత పంది మాంసం తినడం అలవాటు అయిపోయింది. కాలం గడిచిపోయింది. నేను వృద్ధున్నైన తర్వాత మాంసం వ్యాపారం మొదలు పెట్టిన. సో దాన్ని తీసుకుపోయి వింధ్యా పర్వతపు గ్రామాల్లో అమ్ముతుండే. సో మిగిలిన మాంసాన్ని అంతా ఎండబెట్టేవాడిని. నా శరీరం మొత్తం పొగలాగా నల్లగా మారిపోయింది. ఆకలి ఎక్కువైతే ఆ గిరిజనులతో గొడవ పడేవాడిని. వాళ్ళు గిరిజనులు కొట్టుకొని ఆకలి అయితే మనుషుల్ని కోసుకొని తింటుండే. సో అట్లా నా హృదయంలో కరుణ అనేది మొత్తం పోయింది. పోయిన తర్వాత నేను ఇట్లా 7 సంవత్సరాలు గడిచిపోయినాయి నాకు. ఆ చెడు వాసనల బంధంలో చిక్కుకపోయినా నేను. పిచ్చోళ్ళలాగా జీవించిన, కష్టాలు వస్తే ఏడుస్తుంటే, పాడైన ఆహారం తింటుండే. నా జీవిత లక్ష్యం ఏంటంటే ఓన్లీ తినడమే లక్ష్యం లాగా ఆ గడిచిపోయింది. తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. సో మొత్తం అడవి కాలిపోయింది. ఒక బూడిద ఉండే, ప్రజలు మరణించిండ్రు. సో అందరూ ఎండమావుల చుట్టూ, నీరు లేక ఎండమావుల చుట్టూ పరిగెత్తిండ్రు. సో రాళ్ళని కూడా మాంసం ముద్దలని తిన్నాం. అట్లా అంత కళ వచ్చిందనమాట ఆయనకు. సో ఇదంతా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మనసులో ఆయనకు కలిగిన భ్రమలు. సో కొందరు శవాలను కూడా తింటుండ్రు. ఆ శవాల రక్తంలో మునిగిపోయిండ్రు. సో ఆకలి వల్ల వాళ్ళ పూర్తి బుద్ధి నశించింది. ఇవన్నీ చెప్తున్నాడు అనమాట రాజు. ఇదంతా చెప్పుకుంటా వస్తున్నాడు. రేపు ఇంకా రాజు ఏం చెప్తాడు, ఆ కళల నుంచి ఎట్లా బయటపడతాడు అన్నది రేపు తెలుసుకుందాం మనం. ఓకే. సో ఎంత మాయలాగా ఉంది కదా, యోగ వశిష్ఠ అంతా మాయ ఉంది కదా. సో ఎంతో రియాలిటీకి దూరంగా ఉంది. జై గురుదేవ్.